హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్. ఈరోజు వీడియోలో మనం ఈ ఇంటికి సంబంధించి వెనకతల మెట్లు, అలానే ఇక్కడ కట్టు పని చేసాం కదా, ఈ రూమ్స్ అన్నీ కూడా సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్క్, ఇదంతా కూడా ఏ విధంగా చేయించాలి అనేది తెలుసుకుందాం. అలానే ఈ ఇంటికి సంబంధించి ఇది రేకులు అండి, ఆ రేకులన్నీ రిమూవ్ చేసి ఈ బ్రిక్ వర్క్ అంతా ఎలా చేసామనేది ముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంక మీరు చూసుకున్నట్లయితే బ్రిక్ వర్క్ అంతా కూడా మేము చెప్పాం కదా 2 days కంప్లీట్ అయ్యిందని. ఇంకా తర్వాత సెంటరింగ్ వాళ్ళు అయితే 1.5 day 2 days అనుకోండి, సెంటరింగ్ వాళ్ళు మొత్తం కలిపి, అంటే మెటీరియల్ తెచ్చుకొని పని చేసిందంతా కలుపుకొని ఒక 2 days చేయడం అయితే 1 dayలో అయిపోయిందిలేండి వర్క్ అంతా కూడా. సో ఓవరాల్గా సెంటరింగ్ అయితే మొత్తం పెట్టేశారండి. ఈ విధంగా రీమోడలింగ్ ఇళ్ళకి ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అయితే ఉండదండి. ఇది మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వర్క్ కాబట్టి ఇది ఇంత అని అమౌంట్ మాట్లాడుకుంటారనమాట. అంటే కొంతమంది 15,000, కొంతమంది 20,000, వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు చేసే వర్క్ దీన్ని బట్టి అనమాట. కొంచెం ఖాళీగా ఉన్నారనుకోండి, అమౌంట్ కొంచెం తక్కువ వస్తుంది, పర్లేదులే పెడదామంటారు. అదే కొంచెం బిజీగా ఉండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గట్రా ఎక్కువైతే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. కానీ తక్కువ ఎస్ఎఫ్టీలో బీమ్స్ ఏవి లేకుండా స్లాబ్ వేసినట్లయితే మాత్రం మనకి గుత్తానే మాట్లాడుకుంటారండి, ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అయితే ఉండదన్నమాట. సో జనరల్గా మనం ఎస్ఎఫ్టీ కౌంటింగ్ 25 రూపీస్ 30 రూపీస్ అంటాం కదా, ఇది ఆ విధంగా ఉండదు. మొత్తం ఇంత అమౌంట్ ఇచ్చేయని మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకొని పెట్టారనమాట సెంటరింగ్. మేము స్టెప్స్ అని చెప్పాం కదా, ఆ స్టెప్స్ అయితే ఇక్కడ రెడీ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంటికి సంబంధించి పాత గచ్చులు, పునాదులు అన్నీ ఉన్నాయండి. కానీ మళ్ళీ మేము స్టెప్స్ కడతాం కదా, దాని గురించి అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాం అనమాట పునాదంతా కూడా. ఇక్కడ రద్దంతా కూడా మేము వచ్చినప్పటికీ నీట్గా క్లీన్ చేసి పెట్టారు. సో మాకు కూడా కొంచెం ఈజీ వర్క్ అయిందనమాట ఆ రోజు. ఓకేనా? సో ఓవరాల్గా సెంటరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాడ్ బెండింగ్ ఒకటే పెండింగ్ ఉంది. పైన రాడ్ బెండింగ్, ఎలక్ట్రికల్ పైప్స్ పెట్టాలి కదా, ఆ వర్కే పెండింగ్ ఉంది. ఓకేనా? ఇంక మేమైతే బ్యాక్ సైడ్ స్టెప్స్కి రెడీ చేసుకుంటున్నాం. ఈ రీమోడలింగ్ ఇంటికి ముఖ్యంగా ఏంటంటే అండి, ఏదైనా సరే మనం బడ్జెట్ మాట్లాడుకున్నప్పుడు కంపేర్ చేయకూడదు. అంటే వేరే పనితో మనం కంపేర్ చేసామనుకోండి, చాలా ఎక్కువ అమౌంట్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే జనరల్గా మనం 25 రూపాయలు ఎస్ఎఫ్టీ కౌంటింగ్ చేసుకున్నాం అనుకోండి, సెంటరింగ్ అంతా కలిపి ఒక 8,000 7,000 కౌంటింగ్ వస్తుంది. కానీ ఆ 7,000-8,000కి ఇటు నుంచి ఒక 2,000 ఆటో ఛార్జీలు, మెటీరియల్ తీసుకెళ్ళడానికి అటు నుంచి ఒక 2,000, ఇవంతా కష్టం అనమాట, చేయలేరు. సో ఆ విధంగా మాట్లాడినప్పుడు, తక్కువ ఎస్ఎఫ్టీలో మాట్లాడినప్పుడు గుత్తానే మాట్లాడతారు. అలానే ఇక్కడ మీరు చూసారు కదా, ఈ బీమ్స్ ఏమి లేవండి, ఎందుకంటే కింద పునాదుల మీద కట్టిన ఇల్లు కాబట్టి ఇక్కడ మేము బీమ్స్ ఏవి ఇవ్వాలనుకోవట్లేదు. ఈ 4 ఇంచుల వాల్ ఏదైతే ఉందో దాని పక్క మాత్రం బెల్ట్ కంటిన్యూ చేసాము. అవతల సైడ్ ఇంకా మొత్తం 9 ఇంచులు కాబట్టి ప్లెయిన్ మ్యాటే స్లాబ్ అనేది. పునాదులు అంటే పునాదుల మీద ఇల్లు, పిల్లర్స్ లేవు అనే దగ్గర ఏంటంటే బీమ్స్ తక్కువండి వేయడం. కింద పిల్త్ బీమ్ అంతా బాగా కంటిన్యూ చేశారు, మంచి ఐరన్ వాడారు అని తెలిస్తేనే మనం బీమ్స్ పైన కంటిన్యూ చేయాలి. ఎందుకంటే లేదంటే ఆ వెయిట్ అంతా ఫుల్ పడుతుంది అనమాట. సో ముందుకైతే పోర్టుకో ఇది ఒక 4 feet పెంచాము. అలానే బ్యాక్ సైడ్ కూడా ఒక 3 feet పెంచామన్నమాట. ఓకేనా? ఓవరాల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, ఓవరాల్గా 42 అడుగులు దగ్గర పొడవు వస్తుందండి. 42 నుంచి 43 అడుగులు పొడవు, 10 అడుగులే వెడల్పు. ఇంటి లోపల చూసుకున్నట్లయితే 9 అడుగులు వెడల్పు, అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే 9 ఇంచులు వస్తుంది. ఈ 4 ఇంచులు కలిపితే అప్పుడు మనకి 10 అడుగులకి అయితే వెళ్తుంది. ఇంకా ఐరన్ వర్క్ కూడా 1 dayలో అయిపోయింది. 4 members అయితే వచ్చారు ఐరన్ వర్క్కి. మేము ఇక్కడ మా ఊరు నుంచి ట్రావెలింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవి ఎక్కువ అండి బాబు, ఆటోలకి ఇవి అవి ఎక్కువ అన్నమాట. లేబర్ రావాలన్నా, మేము సామాన్లు తీసుకెళ్ళాలన్నా ఏమైనా సరే ఆటో ఛార్జీలే. ఇవన్నీ మేము చెప్పినప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, పునాదికి అయితే రెడీ చేస్తున్నాం. నీట్గా మొత్తం గుంత తవ్వేసి 3 feet లోతు. ఆల్రెడీ కిందన మొత్తం సాయిల్ అంతా మంచి సాయిల్, ఇక్కడ గట్టి సాయిలే. ఆల్రెడీ కింద గచ్చులు, పాత పునాదులు అలా ఉన్నాయన్నమాట, రాయిలు. సో ఇంక మేమైతే అది రిమూవ్ చేయబోతున్నాం. అలానే మీ సైడు అంటే ఇప్పుడు ఎవరైనా సరే రేకిల్లులు మార్చాలి అనుకున్నట్లయితే మాత్రం నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఒక ప్లానింగ్ ప్రకారం చేయించుకోవాలని. అలానే అమౌంట్ గురించి కూడా చెప్తాను అన్నాను కదండి. మీకు అమౌంట్ అనేది మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అందులో మీకు క్లారిటీగా అర్థమవుద్ది. లేదు ఎందులో చెప్పాలంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ చెప్పండి అన్నా సరే మీరు కామెంట్లో చెప్పమని చెప్పాను, కానీ ఎవరు కామెంట్ చేయలేదు. సో అందుకే ఏం చేస్తానంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా మా లేబర్ ఛార్జెస్ అన్నీ ఎంత అయ్యాయి, అక్కడ మేము ఏ మెటీరియల్ వాడాం, ఆ మెటీరియల్ రేట్లు ఎంత అయ్యాయి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
అందుకే నేను ఇందులో రేట్లు అయితే ఏమీ చెప్పట్లేదు. సో అలానే మీరు ఇక్కడ చూడొచ్చు, సెంటరింగ్ వర్క్ మొత్తం అయిపోయిందని చెప్పాను కదా, రాడ్ బెండింగ్ అవుతుంది. ఈ డిస్కషను పక్కా వీడితో స్థలం కోసం. ఊరు చూశారు కదా ఎట్లా ఉందో. ఇది కేసీఆర్ ఊరు అంటూ ఉంటారు, నాకు కూడా తెలియదు కరెక్ట్గా. తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన అదే ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఊరు, సొంత ఊరు ఇదే అంటారు. మరి మనకు కూడా తెలీదు. సీతానగరం అనే ఊరు ఇది. సీతానగరం నుంచి నెక్స్ట్ ఊరు అనమాట, బుడ్డిపేట అనే గ్రామం ఇది, విలేజ్. కానీ చాలామంది అంటున్నారు ఎక్స్-సీఎం కేసీఆర్ గారి ఊరు ఇది, సొంత ఊరు. ఆయన తాతలు ఎవరో సంథింగ్ అప్పట్లో వెళ్ళిపోయారు అని అంటున్నారు అనమాట. సో మనకి కూడా క్లారిటీగా తెలియదు. అక్కడ ఎవరిని అడిగినా సరే అప్పట్లో ఉండేవాళ్ళంట బాబు అంటున్నారు తప్ప కరెక్ట్గా చెప్పలేదన్నమాట. సో మేమైతే ఇంకా బ్యాక్ సైడ్ పునాది కట్టుతున్నాం కదా, పునాదికి అయితే మొత్తం రెడీ చేస్తున్నాం. ఒక పక్క ఐరన్ వర్క్ అయితే అవుతుంది టెర్రస్ పైన. ఆయిల్ ఫుల్గా రాసేసారు సెంటరింగ్ వాళ్ళు. సో దాని గురించి కొంచెం ఇసుక అయితే వేసుకోవడం జరిగింది అక్కడ, లేదంటే డబ్బాల పై నుంచి కిందకు వచ్చేస్తామన్నమాట, పడతాము. సో ఆయిల్ ఏంటంటే వంపేకుంటా రాయించాలి, నీట్గా రాయించండి. ఇలా వంపినట్లయితే మాత్రం చాలా డేంజరు. ఎందుకంటే పైన నడుస్తూ ఉంటాం కదా వెయిట్ పట్టుకొని, ఏమాత్రం కాలు స్లిప్ అయినా సరే ఇంకా కిందకి వెళ్ళిపోవడమే, గోవిందా గోవిందా. ఓనర్ బాబాయ్ ఈ విధంగా పునాది రెడీ చేసి ఇంక అక్కడైతే బీమ్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ మీరు చూసారు కదా, మేము ఇప్పిన రేకులు మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా వెడల్పు చాలా తక్కువ ఉన్న ఇళ్ళండి. ఇటు ఇలా మీకు కానీ ఇప్పట్లో విలేజెస్లో స్థలం ఉన్నట్లయితే మాత్రం డూప్లెక్స్ ఇల్లు ప్లాన్ చేసుకోండి, బాగుంటాయి తక్కువ వెడల్పులో ఉన్నట్లయితే. అలానే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చెప్తాను. సో మీరు బడ్జెట్ చెప్పాలన్నట్లయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అన్న, డైలీ వైజ్గా ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే డైలీ అంటే ఇప్పుడు ఏ వీడియో పెట్టామో ఆ వీడియోలోనే పేమెంట్ చెప్పడం అయితే జరుగుద్ది, ఓకేనా. సో వర్క్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా రేకింట్లో ఉన్నవాళ్ళు స్లాబ్ వేద్దాం అనుకున్నట్లయితే మీ పొడవు వెడల్పు ఎంత అనేది మెన్షన్ చేయండి. వీలైతే వాటికి బడ్జెట్ ఎంత అవుద్దని కూడా చెప్దాం, ఓకేనా. సో ఇక్కడ ల్యాండింగ్ మార్కింగ్ అవుతుంది. సో పునాది కట్టాం కదా, పునాది మీద ఒక లైన్ వేసేసి దాని మీద అయితే మేము బీమ్ పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లైన్ అయితే వేస్తున్నాం. దీనిపైన ఇది కరెక్ట్ స్థలం అనమాట, వీళ్ళది హక్కులు అనమాట అవి. సో దానిపైన మనం ఇప్పుడైతే కింద పునాది కంటిన్యూ చేసాం కదా, దాని మీద బీమ్ కంటిన్యూ చేసి డైరెక్ట్ ల్యాండింగ్ అయితే ఇవ్వబోతున్నాం. రాడ్ బెండింగ్ వర్క్, ప్లెయిన్ మ్యాట్ వర్క్ అవుతుంది, ఇదంతా బెల్ట్. సో ఈ వర్క్కి సంబంధించిన వీడియో ఇంకొక వీడియో వస్తుంది, స్లాబ్ వీడియో. ఆ తర్వాత వీడియో మీకు ఫినిషింగ్ చేసిన తర్వాత పెడతాను, ఓకేనా. సో ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్ ఓవరాల్గా కంప్లీట్ అవుతుంది. ఇసుక ఆ విధంగా తీసుకొస్తారు మాకు. ఆ బండి ఈ ఊర్లో అంటే మా ఊర్లో బొబ్బిల్లో అయితే ఆ బండి 650 రూపాయలు తీసుకుంటారండి, 600 కాస్ట్. అదే బండి ఇక్కడైతే మాత్రం 350 రూపీస్ అన్నమాట. అంటే పక్కనే ఏరు వాళ్ళకి, చాలా తక్కువ ఇసుక ప్రైస్ అనేది. కవర్ బ్లాక్స్ అయితే పెట్టబోతున్నాం. ఈ కవర్ బ్లాక్స్ గురించి కూడా చెప్పాలి. కవర్ బ్లాక్స్ బదులు కొంతమంది రాయిలు పెట్టడం ఇవి పెడుతున్నారు కదా, ఈ కవర్ బ్లాక్లు అనేవి మనం కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం పెట్టినట్లయితే, అంటే ఎంఎం ఇస్తారు కదా దాంట్లో, దాని ప్రకారం పెట్టినట్లయితే మాత్రం మీకు స్లాబ్ కింద పెచ్చులు పడిపోకుండా ఉంటాయండి. ఐరన్ పింపర్ పట్టిన కొంచెం కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గిన ఎక్కువ కవర్ అయింది అనుకోండి, పెచ్చులుగా పడిపోద్ది అనమాట. సో డెఫినెట్గా కంపెనీ కవర్ బ్లాక్స్ లేకపోతే మనం పోసుకుంటాం కదా ఈ 1 ఇంచి 1/2 ఇంచి దలసరిన, అవైనా సరే మొత్తం ఒకేలాగా ఒక లేయర్గా కన్ఫర్మ్గా పెట్టండి. అది కూడా ఎక్కువగా అవ్వకూడదు, అంటే 1.5-2 ఇంచులకి వెళ్ళకూడదు. మినిమం 3/4 ఇంచి లోపే ఉండాలన్నమాట కవర్ అనేది, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా రాడ్ బెండింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వర్క్ కూడా అంతగా ఏం లేదు, డైరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్లు ఎదురుగానే పెట్టేసాం, మేమే చేసేసాం ఆ వర్క్ కూడా. సో ఓవరాల్గా అయితే స్లాబ్గా అయితే రెడీగా ఉంది ఇప్పుడు.
ఇంకా స్లాబ్ వేయడమే. మీకు నెక్స్ట్ వీడియోలో స్లాబ్ వీడియో అంతా వస్తుంది, ఎన్ని బ్యాగ్ సిమెంట్ అయింది ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఈ వర్క్ అంతా కూడా మాకు ఇంకా 1 డేనే చేసాం వర్క్. మేము కూడా వెనకతల పునాది అంతా రెడీ చేసాము. సెంటరింగ్ వాళ్ళు 1 డే చేశారు, అంటే మెటీరియల్ తెచ్చుకొని చేయడం 2 డేస్ అనుకోండి, ఓవరాల్గా 1 డే అనుకోండి. రాడ్ బెండింగ్ 1 డే అనమాట. సో అన్ని పనులు 1 డేలోనే అయిపోయాయి మ్యాక్సిమం. ఇదైతే స్టెప్స్కి రెడీ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్ టైప్లో వస్తాయి స్టెప్స్. అక్కడ చిన్న సపోర్ట్ వాల్ అనమాట అది. మీకు ఫైనల్ వర్క్ అంతా ఫైనల్ చేసిన తర్వాత ఒక వీడియో పెడతాను మీకు మళ్ళీ, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో బ్రిక్స్ 3000 తెస్తే ఇంకా మిగిలిన బ్రిక్స్ అవి. పిక్క 2 యూనిట్లు పిక్క, ఇసుక ఒక 3 యూనిట్ల వరకు తెప్పించాము. ఇసుక అయితే బల్లుతో కాబట్టి అది యూనిట్ కౌంటింగ్ చెప్పలేమన్నమాట, 3 యూనిట్ల 2 యూనిట్ల అనేది. కానీ పిక్ అయితే మాత్రం ఈజీగా చెప్పొచ్చు. పిక్ ఆల్రెడీ ఒక యూనిట్ కొట్టారు, ఇది ఒక యూనిట్ అనమాట. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే స్లాబ్ వీడియో వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు. బడ్జెట్ గురించి కానీ లేకపోతే వర్క్ ఇన్ఫర్మేషన్లో కానీ కామెంట్స్ పెట్టండి. అలానే దీనికి ముందు వీడియో అయితే ఉంది, అది కంపల్సరీగా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.